రైట్ అండి, వీడియో ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారు కొన్ని మాటలు చెప్పారు. అక్కడ గుంటూరులో ఒక మహిళను వ్యవస్థ చేశారని. సార్ ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా, పోలీసు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా, ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న నేరాలు జరుగుతూ ఉంటాయి. సార్ ఒక ఇద్దరు కుటుంబాలు కొట్టుకున్నప్పుడు, రకరకాలుగా జరిగినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కానీ మేము చెప్పేది ఏంటంటే సార్, ఆ తర్వాత గవర్నమెంట్ ఎక్కడైనా ఊరుకుందా? తెలుగుదేశం పార్టీ లీడర్ అని చెప్పేమన్నా మేము కామ్గా ఉన్నామా? ఆయన మీద కేసు పెట్టాము, జైలుకు పంపాము, అట్లాగే పార్టీ నుంచి సస్పెండ్ చేశాము. సార్ ప్రభుత్వాల బాధ్యత అది. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు దాని మీద స్పందించాలి. మేము ఇది అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తప్పు జరిగింది, వాళ్ళ లీడర్లు ఒక మహిళా అధికారి మీద అనుచితంగా ప్రవర్తించారని తెలిసి కూడా ఇంతవరకు క్షమాపణ చెప్పబడేంటి సార్? సార్ అసలు ఈ రోజు పోలీస్ సంఘాలు కావచ్చు, రకరకాల ఉద్యోగ సంఘాలు కావచ్చు, వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తారా? రౌడీలు గుండాలాగా మీరు ప్రవర్తించడం ఏంటి? మీకు ఎవరైతే రక్షణ ఇవ్వాలో వారినే మీరు చుట్టుముట్టి ఇలాగా ప్రవర్తించడం ఏంటి? ఇలా ఆమె మీద చేయి వేయడం ఏంటి? ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా సార్ కనీసం చిన్నపరెడ్డి గారైనా సార్ తప్పు జరిగింది, ఇది జరిగినకూడదనే మాట కూడా మాట్లాడకుండా, ఏదో చిన్న తప్పు జరిగితే దానికి 22 మంది ప్రెస్ మీట్ పెడతారని మాట్లాడితే ఏం చెప్పాలి సార్? రెండో మాట సార్, ఆయన అంటున్నారు ప్రధానమంత్రి గారు రేపు వస్తున్నారు, మేము 2 రోజుల ముందరే మేము పర్యటనకి వెళ్ళాము, దీంట్లో తప్పేంటని. సార్ ఒక దేశ ప్రధానమంత్రి ఏ ఊరికైనా వస్తున్నాడంటే ఒక వారం ముందు నుంచి కూడా అక్కడ సెక్యూరిటీ అలర్ట్స్ ఉంటాయి, సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఉంటది, చాలా సీరియస్ గా తీసుకుంటది గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అట్లాగే స్టేట్ గవర్నమెంట్ కానీ అధికారులు అక్కడ వేసి ఆ రకంగా పూర్తిగా ఆ రహదారిని కావచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్ ని కావచ్చు, లేదంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ ని కావచ్చు, అంతా కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. అలా జరుగుతున్న పక్షంలో, అలా జరుగుతున్న పరిస్థితుల్లో మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ కి పోవాల్సిన అవసరం ఏమి? నేను అడుగుతున్నాను సార్. మొన్న భీమవరానికి హెలికాప్టర్లు వెళ్ళారు, అనంతపూర్కి హెలికాప్టర్లు వెళ్ళారు. మీరు ఏ ఊరికి వెళ్తున్నా అంటే ఒకంత దూరంలో మీరు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రతి ఊరికి మీరు హెలికాప్టర్లో వెళ్తున్న పరిస్థితులను ఈ మధ్య కాలంలో మనం చూసాం. మరి అలా వైజాగ్ నుంచి 120 కిలోమీటర్లు మీరు ఈ రకంగా ప్రహసనం, ఈ రకంగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమి? అదే హెలికాప్టర్ లో మీరు శ్రీకాకుళంలో దిగచ్చు కదా, లేదంటే అక్కడ ఎక్కడైతే జైలు ఉందో ఆ జైలుకు సమీపంలో హెలిప్యాడ్ మీరు నిర్మించుకోవచ్చు కదా, అక్కడే మీరు దిగచ్చు కదా. సార్ మొన్న ఇదే ఆక్వా రైతుల కోసము భీమవరం వెళ్ళారు, ఆడ హెలికాప్టర్లో పోలేదా? మరి అక్కడికి హెలికాప్టర్లో పోయిన వాళ్ళు మీరు ప్రధాని వస్తున్నారు, ప్రధానమంత్రికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఇలా మనం చేయడం కరెక్ట్ కాదనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా మీరు ఇలా ప్రవర్తించడం ఏంటి? దీని ఏమనాలి? మీరు డైవర్షన్ పాలిటిక్స్ కాదంటారా ఇది? సార్ మీరు గుంటూరుకు పోతే హెలికాప్టర్ వెళ్ళారు, భీమవరం పోతే హెలికాప్టర్ వెళ్ళారు, పూతలపట్టు పోతే హెలికాప్టర్ వెళ్ళారు, రకరకాల అనంతపురం పెళ్లికి వెళ్తే హెలికాప్టర్ వెళ్ళారు. మరి శ్రీకాకుళాన్ని కూడా ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళలేదు? హెలికాప్టర్ మీ దగ్గర లేవా? లేదంటే మీరు డైవర్షన్ చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. సరే అట్లాగే ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చిన్నపిల్లవాడు ఆయనకి ఏమీ తెలియదు అని అంటున్నాడు. నేను అంటున్నాను సార్, కేవలం లర్నర్ లైసెన్స్ మాత్రమే పెట్టుకుని, అంటే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడపకూడదనే జ్ఞానం లేదా? ఒక సీదిరి అప్పలరాజు అనే ఒక ఎక్స్ మినిస్టరు ఒకసారి శాసనసభ్యుడు మీ నాయకుడే కదా, మరి ఆయన కొడుకు చెప్పలేడా లర్నర్ లైసెన్స్ పెట్టుకుని నువ్వు బైక్ నడపకూడదనే ఆ మాత్రం సూచన ఇవ్వలేదా? సార్ ఒక లర్నర్ లైసెన్స్ ఉన్న వ్యక్తి బైక్ నడిపేటప్పుడు వెనకల డ్రైవింగ్ వచ్చిన ఒక పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చోవాలి. ఇవన్నీ కండిషన్స్ మనకి లర్నర్ లైసెన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఆర్టీఓ మనకి ఇచ్చే కండిషన్స్ ఇవన్నీ. అలా మీరు ఏ మాత్రం మీకు డ్రైవింగ్ తెలియకుండా రోడ్డు మీదకి బైక్ తీసుకెళ్లి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మీరు నడుపుతూ ఒక వ్యక్తిని దారుణంగా చంపేస్తే అది చిన్న తప్ప సార్? అది తెలిసి తెలియక చేసిన పరిస్థితి అంటే సార్, రేపు ఎప్పుడైనా మీ వైసీపీ నాయకుడు ఎవడైనా ఒక జోబులో కత్తి పెట్టుకుని ఎక్కడో దగ్గర ఎవరైనా ఒక పొడి చంపేస్తే అతను కేవలం అతను ఆత్మస్థైర్యం కోసము లేకపోతే రక్షణ కోసమే జోబులో కత్తి పెట్టుకున్నాడు, ఎవరో గలాటాకు వస్తే వెంటనే తీసి పొడిచేశాడు, అది చిన్నపిల్లవాడు ఏదో తెలిసి తెలియక చేశారంటే అది కేసు కాకుండా పోతుందా? సరే ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మొన్న మీరు గాదే సాయికృష్ణ విషయంలో అక్కడ కూడా అదే మాట, 22 కేసులున్న వ్యక్తిని చిన్నపిల్లవాడు అంటారు, ఏమీ తెలియదు అంటారు, ఏదో తెలిసి తెలియక చేశారంటారు. అట్లాగే రకరకాలుగా నిన్న ఆయన మన జోగి రాజీవ్ కూడా అంత దారుణంగా హత్య ప్రయత్నం చేశారు, మొర్రో నా మీద నన్ను చంపాలని ట్రై చేశారు, హింసలు పెట్టారని వాళ్ళ భార్య మేఘన అంత దారుణంగా కేసు పెడితే అతను చిన్నపిల్లవాడు, అతనికి ఏం తెలియదు అంటారు. అలా ఒకటి చెప్పండి విజయ్ గారు, తప్పు చేసిన వాళ్ళ యొక్క చిట్టా బేస్ చేసుకునే చర్యలు ఉంటున్నాయా, లేదంటే రెడ్ బుక్ అమల్లోకి వచ్చిందా వైసీపీ అంటున్నట్టు?
సార్ రెడ్ బుక్ అనేది కేవలం 2024 ఎలక్షన్ ముందర ఎవరైతే వైసీపీ నాయకులు ప్రజలను కావచ్చు లేదంటే ప్రతిపక్ష నాయకులను కావచ్చు ఇబ్బంది పెట్టారో వారి మీద చర్యల కోసమే రెడ్ బుక్ అనేది రాసుకున్నారు. దాంట్లో రకరకాల వైసీపీ నాయకులు ఉండొచ్చు, లేదంటే పోలీస్ అధికారులు ఉండొచ్చు, లేదంటే రకరకాల వేరే డిపార్ట్మెంట్ చెందిన అధికారులు ఉండొచ్చు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు రెడ్ బుక్ ఏమైనా సంబంధమా? అసలు రెడ్ బుక్ అనే మాటకి ఇక్కడ అర్థమే లేదు. వీళ్ళు కావాల్సిగా చేస్తున్నారు, వాంటెడ్ గా ప్రజల్లోకి వెళ్తున్నారు, కావాల్సిగా గొడవ పెట్టుకుంటున్నారు. సార్ ప్రశాంతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ను వీళ్ళు రెచ్చగొడుతున్నారు, ప్రజల్లో అల్లకల్లోలం చేస్తున్నారు. సార్ ఈ రోజు ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క అద్భుతమైన అభివృద్ధి. సార్ ఈ రోజు ఉత్తరాంధ్ర చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో, ఎంత అద్భుతంగా ఉత్తరాంధ్రం తీర్చిదిద్దుతున్నామో. అట్లాగే రాయలసీమ కావచ్చు, అమరావతి కావచ్చు, ఇలా అద్భుతంగా తీర్చిదిద్దున్న సమయంలో ఎలాగైనా ఈ ప్రభుత్వమే దుమ్మెత్తిపోయాలా, ఇక్కడ శాంతి భద్రతలు లేవని ప్రజలకు చూపించాలా, అట్లాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే పెడుతున్నారో వారికి చూపించాలా, వారిని భయపెట్టాలా, ఇక్కడికి ఎవరిని రాకుండా చేయాలి, ఇక్కడ ఒక అటవిక రాజ్యాన్ని మేము సృష్టించాలి. అట్లా మేము సృష్టించి ప్రభుత్వం మీద మేము దుమ్మెత్తి పోసి ఇక్కడ జంగిల్ రాజు నడుస్తుందని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద బ్రాండ్ చేయాలి, ఈ ఇమేజ్ చెడగొట్టాలి, ప్రజల్లో పల్చం చేయాలి. అట్లాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళల్లో కూడా ఆ ఇమేజ్ క్రియేట్ చేయాలనే ఒక దారుణమైన రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి అండి ఈ రోజు. అందుకనే జగన్మోహన్ రెడ్డి సార్ హెలికాప్టర్ లో పోతే ఎంతసేపు పోవాలి సార్ శ్రీకాకుళానికి? విశాఖపట్నంలో మీరు ఎయిర్పోర్ట్ హెలికాప్టర్ ఎక్కి మీరు శ్రీకాకుళం పోతే సార్ 5 గంటల తర్వాత మీకు ములాఖాతు లేదని తెలుసు కదా, ఉండదు. అవును, తెలిసి మీరు 5 గంటల తర్వాత ఎలా వెళ్తారండి అతని దగ్గరికి? 11 గంటలకు దిగిన వ్యక్తి 8 కార్లలో మిమ్మల్ని పొమ్మంటే సార్ కనీసం 2 గంటల్లో మీరు ఆ ప్రదేశాన్ని చేరొచ్చు, ఆ జైలు చేరొచ్చు. అట్లాంటిది 5 గంటల తర్వాత పోవడం ఏంటి? అంటే మీరు ములాఖాతులో అతని కలవడానికి వచ్చారా, లేదు నిజంగానే బలపరసం చేసి మీ సత్తా చూపించి ప్రధానమంత్రిని కావచ్చు, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు భయపెట్టాలని చూస్తున్నారా? లేదు భోగాపురం విమానాశ్రయాన్ని ఈ రోజు జాతికి అంకితమిస్తున్న నేపథ్యంలో ఆ ఏదైతే జరుగుతుందో అక్కడ ఉత్సవం లాగా ఏదైతే జరుగుతుందో దాని మీద ప్రజల దృష్టి మరల్చి దాన్ని పక్కన పెట్టే విధంగా, దానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, మీ గురించే రాష్ట్రం అంతా మాడుకునే విధంగా ఈ రకంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? అదే చెప్పాలి వైసీపీ నాయకులు ఈరోజు. అలాగే సార్ రకరకాలుగా మాట్లాడుతున్నాడు సార్. ఆయన చెప్తున్నాడు వాసిరెడ్డి పద్మంట పదవి కోసం అంటే మాట్లాడుతుందంట. మరి చిన్నపిరెడ్డి గారు దేనికి మాట్లాడతారు? ఈయన పెద్ద ప్రజానాయకుడా, లేదంటే సామాజిక సేవ చేస్తున్నాడా, లేదంటే రకరకాలుగా జనం కోసం బతుకుతున్నాడా? ఈయన పదవి అవసరం లేదా చిన్నపిరెడ్డికి? ఆ వాసిరెడ్డి పద్మకు పదవి అవసరము, మరి మీ పదవి అవసరాలు లేవా? సార్ ఎవరైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్తే కూడా మీరు అట్లాగా వారి మీద దుర్మార్గంగా మాట్లాడబెట్టి వారికి రకరకాలుగా కాదు అలా కాదు. విజయ్ గారు యేసురత్నం గారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్సీ వారు మాజీ పోలీస్ అధికారి కూడా వారు కూడా తప్పు అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ వీడియో కూడా ఉంది, అది ప్లే చేద్దాం. చిన్నపిరెడ్డి గారు ఏమంటారు?